ఎలక్షన్ గురించి మాట్లాడితే రాహుల్ గాంధీ ఏదో సిద్ధాంతం తీసుకున్నాడో అది మొత్తం భారతదేశానికి ఒక మంచి శుభపార్పం అని అనుకుంటున్నాం. ఎందుకనంటే ఇక్కడ బీజేపీ 3 సార్లు వచ్చింది అని ఏదో సీనా కొట్టుకుంటున్నారో వాళ్ళు, అదంతా చోరు ఓట్లు దొంగ ఓట్లతో గెలిచి ఇక్కడ దేశాన్ని నాశనం పట్టించి ఇవాళ ప్రజలందరినీ మబ్బం పెట్టిన రాహుల్ గాంధీ ఏదో చేస్తున్నాడో ఆయన ప్రయత్నం ఆయన సక్సెస్ఫుల్ 100% అవుతుంది. ఇక్కడ యావత్ భారతదేశం యువకులు కానివ్వండి, మన ఓటు హక్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ అమ్మడు ఉంటారు. ఖచ్చితంగా ఈ దొంగ ఓట్లదేతో నడుస్తుందో జాబితా 100% రాహుల్ గాంధీ విజయం సాధిస్తాడు. ఈ మోడీ సర్కార్ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, బీజేపీ ఏవైతే నాయకులు మాట్లాడుతున్నారో అంతా దొంగ ఓట్లతో గెలిచిన వాళ్ళకి ఇది మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ ఓటు ఇది. వాళ్ళకి మళ్ళీ జిందగీలో గవర్నమెంట్ రాదు బీజేపీది. ఏదో కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏదో పట్టుకొని నడుస్తున్నాడో ఖచ్చితంగా అమ్మ రాహుల్ గాంధీ విజయం సాధిస్తాం, మేము సాధిస్తాం. అంటే బీజేపీకి రాహుల్ గాంధీ భయం పట్టిందా? 100% మోడీకి అమిత్ షాకి జ్వరం వస్తుంది, వాళ్ళు ఇంటనే అనుకుంటున్నారు. పార్లమెంట్లో కూడా ఎక్కువ మాట్లాడే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి వైరల్ ఫీవర్ పట్టుకుంది, ఖచ్చితంగా పట్టుకుందమ్మా. రాహుల్ గాంధీ ఫీవర్తో పాటు వాళ్ళని ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాడు ఖచ్చితంగా. అది మా సిద్ధాంతం. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందమ్మా. మరైతే ఇప్పుడు ఓట్ల తొలగింపు వల్లనే కేంద్రంలోకి కాంగ్రెస్ అధికారం రాలేదంటారా? 100% దొంగ ఓట్లు ఏదో చేసిరో వీళ్ళు, దానివల్లనే మా కాంగ్రెస్